ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్న రీతిలో ఎరోబిక్స్ యాక్టివేట్తో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలను మినహాయింపు ఇవ్వాలని అన్నారు. హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్, ఎక్స్ట్రా గ్రాట్యుటీ, పితృత్వ సెలవులు అమలు చేయాలని కోరారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను. మేము ఈ రోజు 14th డేనా నిరవధిక సమ్మెని వినూత్నంగా చేయడం కోసమని గవర్నమెంట్ ఏవైతే మాకు ట్రైనింగ్స్ ఇచ్చిందో అందులో భాగమైన ఏరోబిక్స్ ని ఈ రోజు మేము థీమ్ గా చేసుకొని దాన్ని ప్రొజెక్ట్ చేసి గవర్నమెంట్ కి మా డిమాండ్స్ తెలిసేటట్టుగా ఈ రోజు చేయడం జరిగింది. దాంతో పాటు మాకు ముఖ్యంగా 4 డిమాండ్స్ అన్ని ఉన్నాయి. మొదటిగా 6 సంవత్సరాలు దాటిన ప్రతి సిహెచ్ఓని ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం రెగ్యులరైజేషన్ చేస్తామని మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఉంది. కానీ ఆ ప్రకారం ఎవరిని రెగ్యులరైజేషన్ అనేది చేయలేదు. దయచేసి ఎవరైతే 6 years కంప్లీట్ చేసుకున్నారో ప్రతి సిహెచ్ఓని రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మేము ఇది గవర్నమెంట్ కి ఆపోజిట్ గా చేయట్లేదు. మా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి మీ వరకు చేరడం కోసం దానికోసం మాత్రమే మేము ఈ సమ్మె అనేది చేస్తున్నాము. దీంతో పాటు సెకండ్ది 23% హైక్ అనేది మాకు ఇవ్వలేదు. దయచేసి అన్ని క్యాడర్లతో సమానంగా ఎన్హెచ్ఎం అండర్ లో మేము కూడా ఉన్నాం కాబట్టి మా క్యాడర్ కి కూడా 23% హైక్ అనేది ఇంప్లిమెంట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత మాకు 25,000 ప్లస్ 15 పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ అన్నారు. ఆ 15,000 అనేది మాకు ఎవ్రీ మంత్ కరెక్ట్ గా రావడం లేదు. దానిలో కూడా చాలా కోతలు విధిస్తున్నారు. దయచేసి మాకు ఈ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ కాకుండా 25 ప్లస్ 15, 40 అనేది ఫిక్స్డ్ పే చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దీంతో పాటు ఈపీఎఫ్ఓ అనేది కట్ చేయడం మానేశారు. ఈపీఎఫ్ఓ అనేది ప్రతి ఎంప్లాయీకి కూడా ఒక భద్రత, అటువంటిది మాకు లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో మేమైతే కోవిడ్ టైంలో కూడా ప్రాణాలకు తెగించి చాలా సర్వీసెస్ చేసాము. దానికి తగ్గట్టుగా మాకు గుర్తింపు అనేది రాలేదు. మేము స్పెషల్ గా గుర్తింపు అనేది ఏం అడగట్లేదు. మాకు ఇవ్వాల్సిన డిమాండ్స్ న్యాయపరమైనవి కాబట్టి అవి మాత్రం మాకు గవర్నమెంట్ జరిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దాంతో పాటు పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్నివి ఉన్నాయి. 1 year నుంచి ఇన్సెంటివ్స్ అన్ని రిలీజ్ చేయలేదు. దయచేసి 1 year నుంచి ఉన్న ఇన్సెంటివ్స్ అన్ని కూడా మా అందరికి పంపించాలని గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మేమైతే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా చేయట్లేదు. దయచేసి మా బాధలు మీరు అర్థం చేసుకుంటారని మాత్రమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము.